ఈరోజు ఎపిసోడ్లో పెట్టిన ప్రతి టాస్క్ బాగుంది. ప్రతి టాస్క్లో ఏదో ఒక కాంట్రవర్సీ ఉంది. ఆ కాంట్రవర్సీల్లో ప్రతి టాస్క్లో ఒక్కొక్క కంటెస్టెంట్ నుంచి కొత్త యాంగిల్ బయటపడినట్టుగా నాకు అనిపించింది. ఎగ్జాంపుల్కి రాజకుమారిలో నుంచి కొత్త యాంగిల్ బయటపడింది. మన దీపక్ రిలేటెడ్గా జడ్జెస్ నుంచి కొత్త యాంగిల్ బయటపడింది నాకు. అండ్ అమన్ రిలేటెడ్గా 10 రకాల యాంగిల్ బయటపడ్డాయి. దాంతోపాటుగా ఈ సంచాలకుది అండ్ కళ్యాణ్ పడాలా వచ్చాడు. ఈరోజు కళ్యాణ్ పడాలా రిలేటెడ్ కాంట్రవర్సీ గురించి కూడా గట్టిగా మాట్లాడతా. ఇలా 4 రకాల కాంట్రవర్సీలు ఉన్నాయి, 4 రకాల ఇష్యూలు జరిగాయి. ఈరోజు ఎపిసోడ్ నాకు బాగా అనిపించింది. అండ్ మీరు అబ్జర్వ్ చేయని కొన్ని పాయింట్స్ నేను చెప్తా. అండ్ ఎడిటింగ్ ఇష్యూలు ఉన్నాయి, ఆ షో రిలేటెడ్ కూడా సజెషన్స్ ఉన్నాయి. వీళ్ళు మనకు క్లారిటీ లేకుండా చేస్తున్నారు. ఎగ్జాంపుల్కి ఏంటంటే మనకి జడ్జిమెంట్ పాస్ చేయడానికి లేకుండా చేస్తున్నారు. క్లియర్గా వాళ్ళ నోట్లో నుంచి చెబితే కొన్ని బాగుంటుంది. జడ్జెస్ కావచ్చు, అక్కడ ఉన్న వాళ్ళు కావచ్చు, ఏం చెప్పకుండా తుత్తు మంత్రంగా వేయించేస్తున్నారు ఎపిసోడ్లో టెలికాస్ట్ చేసేటప్పుడు. వాటన్నిటి గురించి మాట్లాడదాం. ఒక్కొక్కటి క్లియర్గా స్లోగా మాట్లాడుకుంటూ వెళ్దాం. బాగుంటుంది ఈరోజు ఎపిసోడ్. నాకు కూడా కొంచెం బాగా అనిపించింది అనమాట. కొంచెం మజా వచ్చింది. మజా ఎందుకంటే చెప్పడానికి ఏదో ఉందన్నమాట. యాజ్ ఇట్ ఈస్గా అక్కడ ఉన్నది ఏదో ఆడ జరిగినట్టు కాకుండా కొత్త యాంగిల్లో ఇది ఇలా అనిపించింది అని కొంచెం డెప్త్గా మాట్లాడడానికి ట్రై చేస్తా. వినడానికి ట్రై చేయండి. విన్నాక మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఆల్రెడీ యూఎస్లో ఫారిన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు ఎపిసోడ్ చూసి ఉండకపోవచ్చు. వాళ్ళకి కళ్ళకు కట్టినట్టుగానే చెప్తాను. చూసిన వాళ్ళకి ఖచ్చితంగా కామెంట్ చేయాలి. ఆ అమ్మన్ గెలిచాడా, రోహిత్ గెలిచాడా, క్లియర్గా కామెంట్ చేయండి. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు చెప్తా. మీరు కూడా కామెంట్ చేయలేరు. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎందుకు రా ఉడాలనేది. సో ఇప్పుడు 1 by 1 మాట్లాడుకుందాం. అగ్ని పరీక్ష షూటింగ్ గురించి కూడా చెప్తామా. షూటింగ్ రిలేటెడ్ కూడా ఇంకెన్ని రోజులు ఉంది ఏంటి, ఆ డీటెయిల్స్, ఆ లీక్స్, వాటన్నిటి గురించి కూడా మాట్లాడతాను. మధ్యలో స్టార్ట్ చేద్దామా. ఎవరెవరికి బిగ్ బాస్కి వెళ్ళే ఛాన్స్ ఉంది, ఇవన్నీ కూడా ఫ్రీగా ఓపెన్గా మాట్లాడమని ఫిక్స్ అయ్యే ఎపిసోడ్లో. ఎవరు వెళ్ళకపోవచ్చు, ఎవరు వెళ్ళొచ్చు, ఎందుకు వెళ్ళొచ్చు, వీటన్నిటి గురించి కూడా స్టెప్ బై స్టెప్ మాట్లాడతా. ఈరోజు ఎపిసోడ్లో కొంచెం ఓపెన్ అప్ అయిపోయి మాట్లాడదాం అనుకుంటున్నా. ఈరోజు నుంచి కాదు, మామూలుగా అగ్ని పరీక్ష ఎపిసోడ్ 8. అండ్ మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే రావాలా, బిగ్ బాస్ వస్తేనే మీకు కూడా ఊపి వచ్చేది. లైక్ చేయండి ఫస్ట్. లైక్ ఒక 5000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. లైక్ చేయండి. బిగ్ బాస్ వస్తే ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే ఓపెన్గా చెప్తున్నా. అగ్ని పరీక్ష రిలేటెడ్ రివ్యూస్ చేస్తున్నప్పుడు ఈరోజు ఎపిసోడ్లో బాగా మాట్లాడడానికి స్కోప్ వచ్చింది. అప్పుడు నాకు హ్యాపీగా అనిపిస్తుంది. బట్ అక్కడ ఏమీ లేకుండా నిల్ డెస్పరానో ఎపిసోడ్కి నేను బుసగొట్టి ఆ తమ్నేల్ మళ్ళీ దాంట్లో సూపర్ తమ్నేల్ క్రియేట్ చేయించాల. ఏదో ఉన్నట్టు ఉన్న దాంట్లోనే ఏదో ఆలోచించి అతిథిగా థింక్ చేసి పెట్టాలా, లేకుంటే వర్కౌట్ కాదు. ఓపెన్గా మాట్లాడాలంటే అలా చేసి పెడుతున్నప్పుడు ఏమీ లేని కాడి ఎతికి ఏదో మాట్లాడుతూ ఉంటే నా మీద నాకే అనిపిస్తుంది ఎవ్రీడే. ఏం చేయాలి రా, అక్కడ ఏం జరుగుతుందిరా, ఏం కాంట్రవర్సీ ఉందిరా, మన ఒపీనియన్ చెప్పడానికి ఏముందిరా అనిపిస్తుంది. స్టిల్ వీడియో చేయాలి, కంటిన్యూటీ ఉండాలని చేస్తున్నా. అక్కడ అగ్ని పరీక్ష రిలేటెడ్ ఇబ్బంది అయిపోతుంది. అదే బిగ్ బాస్ అనుకో, వాళ్ళ క్యారెక్టర్స్ మారుతుంటాయి, టాస్కులు అన్యాయం జరుగుతుంటుంది, అది ఉంటుంది. అవతలోడు ఓవర్గా మాట్లాడుతారు, అవతలోడు తప్పు మాట్లాడుతారు, ఇవన్నీ చెప్పడానికి బాగుంటుంది. అగ్ని పరీక్షలు అవేం లేవు. బట్ ఈరోజు ఎపిసోడ్లో ఉన్నాయి కాబట్టి కొంచెం ఊపు కనపడుతుంది మాట్లాడడానికి. అది ప్రాబ్లం. ఎవరో మెసేజ్ చేశారు. అయ్యా, ఈ సీజన్లో ఫుల్ సర్ప్రైజెస్ ఉంటాయని చెప్పారు మన శ్రీముఖి గారు. ఆ సర్ప్రైజెస్లో ఒకనొక సర్ప్రైజ్ ఏంటంటే ఈ రోజు నుంచి అగ్ని పరీక్ష షూటింగ్ స్టార్ట్ అయింది కాబట్టి మెయిన్ది పవర్ కార్డ్స్ అనేది ఇవ్వబోతున్నారు. ఈరోజు 3 టాస్కులు పెట్టి 3 టైప్స్ ఆఫ్ పవర్ కార్డ్స్ ఇచ్చారు విన్నర్స్కి. ఆ పవర్ కార్డ్ని ఒక్కొక్క సిచ్యువేషన్లో ఆ పవర్ కార్డుకు ఉన్న మీనింగ్ ప్రకారం యూజ్ చేసుకొని వాళ్ళు సర్వైవ్ అవ్వచ్చు. కొన్ని సిచ్యువేషన్లో వాళ్ళు ఆ డిఫికల్టీస్ నుంచి బయటపడవచ్చు వాళ్ళకున్న పవర్ కార్డుని బట్టి. సో ఈ పవర్ కార్డ్స్ని ఎలా యూజ్ చేసుకుంటారు, ఎలా యూజ్ చేసే అవకాశం ఇస్తారు అనేది ఖచ్చితంగా బిగ్ బాస్ చేతిలోనే ఉంటుంది. ఇది కొంత స్క్రిప్టెడే ఉంటుంది. ఎలాంటి స్క్రిప్టెడ్ అంటే ఆ పవర్ కార్డు ఉందనుకోండి, కరెక్ట్ టైంలో వాడినెవరు, వాళ్ళకి ఏది కరెక్ట్ టైం అనిపిస్తుందో, ఎవరికి అది బెనిఫిట్ అయితే షోకి బెనిఫిట్ అవుద్దనే టైంలో వాడమంటాం. ఎప్పుడంటే అప్పుడు నీ ఇష్టం అన్నట్టు వాడమనరు. కాబట్టి అది స్క్రిప్టెడ్ పవర్ కార్డ్ అనేది అనుకోవాలి మనం. ఇండైరెక్ట్ స్క్రిప్టెడ్ది తీసుకొని వచ్చి పవర్ కార్డ్స్ ఉన్నాయని చెప్పి నవదీప్ పవర్ కార్డ్స్ ఉన్నాయని లేట్గా రావడం అంతా చేశారు. నవదీప్ది నాకు తెలిసి ఈరోజు ఏదో వర్క్ ఉన్నట్టుంది, పర్సనల్ వర్క్. నవదీప్ గారికి లేట్గానే వచ్చారు, లేట్గానే వెళ్ళిపోయారు. ఆ షూటింగ్ కూడా తర్వాత అది మధ్యలో క్లబ్ చేసినట్టున్నారు. మధ్యలో వెళ్ళిపోయారు కూడా. వెళ్ళిపోయిన తర్వాత కవర్ చేశారు. మేము నాకు వర్క్ ఉంది, నేనున్నాను, నువ్వు చూసుకో మనీష్ అనేసి వెళ్ళిపోయాడు. అది నాకు అర్థమైపోయింది, అది ఎక్కువసేపు షూటింగ్లో ఉండలేదు ఆయన నవదీప్ గారు అనేసి.
వచ్చారు, పవర్ కార్డ్స్ వస్తున్నాయి ఈ రోజు నుంచి అని చెప్పారు. చెప్పిన తర్వాత మన అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ వచ్చారు, వాళ్ళందరి గురించి మాట్లాడతాం. ఫస్ట్ ప్రియా శెట్టి గారు వచ్చారు. ప్రియా శెట్టి గారు వస్తే ఎందుకో ప్రియా శెట్టి గారు కొంత డల్ అయ్యారండి. ఈ మధ్య నాకు ఇట్లా ఉంది మామ, ఎందుకో ఈసారి అంతా ఓపెన్ టాక్స్, ఇవన్నీ అవతలని ఇబ్బంది పెట్టేది ఏం లేదు, అన్ని ఓపెన్ టాక్స్. నాకు మీకే అనిపిస్తుందో నాకు అనిపిస్తుందో తెలీదు, ప్రియా శెట్టి గారు కొంచెం డల్ అయ్యారేమో అనిపిస్తుంది పాపం. ఎందుకనేది నాకు అర్థం కాల. మేబీ ఏమైనా రీజన్స్ ఉండొచ్చు, బట్ అంత డల్ అవ్వాల్సిన పర్సన్ కాదేమో నా ఉద్దేశం. చూడడానికి కూడా మనిషి డల్ అయిపోయి అంత ఎనర్జెటిక్గా కనిపించట్లేదు. బిగ్ బాస్ అగ్ని పరీక్షకు వచ్చినప్పుడు ఉన్నారు అనేసి క్యూట్గా నవదీప్ గారితో ఫ్లట్టింగ్ చేసినప్పుడు నవదీప్ గారు మాట్లాడినప్పుడు ఆ క్యూట్గా ఉన్న ప్రియా శెట్టి గారు ఇప్పుడు లేరనిపిస్తుంది. అది ఒకవేళ ప్రియా శెట్టి చూసినా కూడా ఏం చేంజ్ అయిందో తెలియని ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గింది. మేబీ అగ్ని పరీక్ష అది బిగ్ బాస్ అయిపోయిన తర్వాత డల్ అయిపోయారా, బిగ్ బాస్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారా, అంత ఎక్స్పెక్టేషన్స్ కెరియర్లో రీచ్ అవ్వలేదని డల్ అయ్యారో తెలియదు. బట్ డల్ అయినట్టుగైతే కనిపిస్తున్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే తగ్గాయి. అది చూసుకొని కాన్ఫిడెంట్గా ముందుకెళ్తే బెటర్ అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఆ అమ్మాయి కూడా ఒక బీఫార్మసీ నుంచి బీఫార్మసీ చేసి అక్కడి నుంచి ఇక్కడ దాకా రావడం కెరీర్ అంత ఈజీ ఏం కాదు. ఆవిడ కూడా కర్నూలు నుంచే వచ్చారనుకుంటా, అది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఇక్కడ దాకా రావడం చాలా కష్టం. ఈ అచీవ్మెంట్ని ఎక్కువగానే ఫీల్ అయ్యి కాన్ఫిడెంట్గానే ముందుకెళ్ళాలి, కానీ కొంచెం ఏదో కాన్ఫిడెన్స్ తగ్గింది ఆ ఫేస్లో కావచ్చు వాటిల్లో అన్నట్టుగా అనిపిస్తుంది. పాపం రీల్స్లో కావచ్చు వాటిలో నాకు ఆ కాన్ఫిడెన్స్ ఈ మధ్య కనిపించట్లేదు. అప్పుడున్న కాన్ఫిడెన్స్ అగ్ని పరీక్షకి వెళ్ళకముందు, అగ్ని పరీక్షకి వెళ్ళిన తర్వాత, ఆ తర్వాత బిగ్ బాస్కి ఒక 4-5 రోజుల ముందు ఆ టైంలో చేసిన రీల్స్లో ఉన్న కాన్ఫిడెన్స్ కనిపించట్లా. ఈరోజు అగ్ని పరీక్షలో కూడా ఆ కాన్ఫిడెన్స్ ఆ ఫేస్లో కనిపించట్లేదు ఆవిడ నుంచి. అలాగని తెలియని అంటే మనం ఎక్కువ మాట్లాడకూడదేమో, కంట్రోల్లో మాట్లాడాలేమో అన్నట్టుగానే ఉన్నారు ఆవిడ. ఒకప్పుడులా కాకుండా అనవసరంగా లిమిట్స్ పెట్టుకుంటున్నారేమో అని అనిపిస్తుంది. అలా కాకుండా గట్టిగా ఏదనిపిస్తే చేసుకుంటా వెళ్తే వర్కౌట్ అవుతుంది, సక్సెస్ అవుతారు అనేది నా ఉద్దేశం. నాకు అనిపించింది. నాకు ఆ డల్ ఫేస్లో ఆ డల్నెస్ అయితే కనిపిస్తుంది. మీకు కనిపించిందో లేదో చెప్పాలి. వచ్చారు ప్రియా శెట్టి గారు వచ్చారు. రాజకుమారి మీ పక్కన వాళ్ళలో ఎవరు ఇక్కడ అన్డిజర్వ్, రాజకుమారి గారిని లేపారు. ఈ వీడియో స్లో అవ్వచ్చు ఎందుకంటే చాలా యాంగిల్స్ చెప్పుకుంటారు. ఆ యాంగిల్స్ ఏదైనా నచ్చితే కామెంట్ చేయండి మహాప్రభు. సైలెంట్గా ఎదురులే చూసేదే తక్కువ మంది, అది అగ్ని పరీక్ష కూడా ఎక్కువ మంది చోట్ల. కొంతమంది చూడకుండా వచ్చి ఇదే చూస్తున్నారు మన ఎపిసోడ్లే, అది చూడకుండా. కాబట్టి వాళ్ళు ఏం జడ్జి చేస్తారో, నిజమో కాదో ఈ ఉడాలగాడి చెప్పిందని నమ్మాలన్నట్టుగా ఉంటుంది. కామెంట్స్ కూడా ఎక్కువ చేయడానికి లేదు. వచ్చారయ్యా ప్రియా గారు ఆ కొండ వాళ్ళందరిలోకి మన రాజకుమారి గారిని లేపారు. మీకు వీళ్ళల్లో అన్డిజర్వింగ్ అని అనిపించింది ఎవరు అని చెప్పగానే కొత్త యాంగిల్ బయటపడింది. యాంగిల్ నెంబర్ 1, రాజకుమారి గారు బాగా మాట్లాడగలరు, బాగా ఆర్గ్యుమెంట్స్ చేయగలరు, అండ్ అవతలోడు ఏమనుకుంటారని కాకుండా ముఖం మీద చెప్పగలరు. ఇది ఒక యాంగిల్. రాజకుమారి గారి గురించి చాలా రకాల యాంగిల్స్ ఈరోజు నాకు అనిపించింది చెప్తా. ఆవిడకి వచ్చే ప్రాబ్లమ్స్ చెప్తాను, అన్ని ఓపెన్ ఫ్యాక్ట్స్, ఓపెన్ టాక్స్. ఇక్కడి నుంచి ఎవరు ఫీల్ అయినా ఏమైనా నాకు అనిపించింది చెప్పకుండా ఆగలేను. ఏంటంటే అడగగానే అపూర్వ గారు అన్డిజర్వింగ్ అని చెప్పిన దానికి రీజన్ కూడా రీజనబుల్గానే చెప్పడం. ఏం రీజన్ చెప్పారంటే, ఇక్కడికి అందరం కూడా కష్టపడి ఏదో చెయ్యాలని అన్నీ వదులుకొనే వచ్చాము, అండ్ ఆవిడ కూడా అలాగే వచ్చారు, తెలివిగా మాట్లాడారు. కానీ ఆవిడ కొన్ని సందర్భాలలో రీజన్స్ చెప్తున్నారు, నేను ఇది చేయలేను అంటే అది మనకు అన్ని క్లియర్గా చూపించలేదు. కాబట్టి అక్కడ ఏదో మాట్లాడుంటారు. ఏమై ఉండొచ్చు అంటే ఏదైనా చేసినప్పుడు అయ్యో నాకు ఇప్పుడు హెయిర్ అంటే కష్టం, నాకు మళ్ళీ మోడలింగ్ ఉందని అంటే ఇదే అని చెప్పట్లా. అలా అయ్యో ఇట్లా టాస్క్లో ఏదైనా అయితే ఇప్పుడు నాకు ఇది బాగాలేదని చెప్పడం, అది బాగాలేదని చెప్పడం, సంథింగ్ చెప్పుకొని వెనకడిగేయడం, ఒక రీజన్ చెప్పుకొని అలాంటి చేసినట్టున్నారు. అది నిజంగా చేసినట్టే ఉన్నారు. ఆవిడ కూడా యాక్సెప్ట్ చేశారు. అలా చేయడం నాకు నచ్చట్లేదు కాబట్టి అన్డిజర్వింగ్ అనిపించింది అనేది రీజనబుల్ రీజన్ చెప్పారు. వెరీ గుడ్ అనేది. వెంటనే ఈడు మళ్ళీ పొల్లబెట్టిన అపూర్వ, నీ దృష్టిలో డిజర్వింగ్ ఎవరు, మోస్ట్ డిజర్వింగ్ అంటే నాకు నేనే అనుకుంటున్నానని అపూర్వ గారు చెప్పారు. అండ్ అపూర్వ గారి గురించి తెలిసిందే, వెరీ టాకటివ్ పర్సన్, చాలా కాలికేస్తే మెడకేస్తే కాలికి వేసి తెలివిగా మాట్లాడగలగా కంటెస్టెంట్. ఆవిడ మాట్లాడారు, ఆవిడ పర్ఫెక్ట్గా నాకు నేనే అనుకుంటున్నాను. అండ్ ఆవిడ ఏందాక అన్నట్టుగా సాకులు చెప్పేసి నేను ఆడట్లేదు రీజన్స్ చెప్తున్నా అనే దానికి కూడా ఒక రీజన్ ఏంటంటే, అలా అయిండుంటే నిన్న నేను రిస్క్ తీసుకొని మరీ ఎగ్జిట్లో ఆడి మరీ నేను వచ్చాను, అంత ఈజీగా రాలేదన్నట్టు పాయింట్ చెప్పరు. ఇది నాకు ఆవిడ రిస్క్ తీసుకున్నదంటే వాళ్ళు పిలిచినప్పుడు రావాలి కదా, ఇంకా తప్పదు కదా. ఇంకా ఆవిడైనా మనకు తెలియకుండా ఎడిట్ చేసింది ఏమన్నా ఉందేమో తెలియదు. యాక్చువల్గా ఆ ఎగ్జిట్ ఎంట్రీ స్టేట్ టాస్క్ చూసారా,
అది వాళ్ళు పిలిచింది, ఈవిడ చూస్ చేసుకున్నది కాదు. దాన్ని ఎందుకు కోట్ చేశారో నాకు అర్థం కాల. టాస్క్లు ఆడే వచ్చారు, నెక్స్ట్ టాస్క్ కూడా ఒకటి ఆడే వచ్చారు, అది కరెక్టే. అండ్ రీజన్స్ అంటారా, ఆ రీజన్స్ కూడా నో ప్రాబ్లం. ఇప్పుడు హెయిర్ కట్ చేసుకోమన్నప్పుడు ఆవిడ వెళ్ళి కూర్చున్నారు, మేబీ అది కూడా ఒక రీజన్గా చెప్పుండొచ్చు రాజ్కుమారి గారు. ఆవిడ మోడలింగ్ చేస్తున్నారు, వాళ్ళకి ఇష్టం లేకపోవచ్చు, వెంటనే కెరీర్ మళ్ళీ ఒక 5-6 నెలల గ్యాప్ రావాలి, ఆ హెయిర్ లేకపోతే ఇబ్బంది అవుతుందని ఆగి ఉండొచ్చు. బట్ అలాగనేసి రాజ్కుమారి ఆ రీజన్ చెప్పకూడదని కాదు, వాళ్ళ రీజన్ వాళ్ళదే, వీళ్ళ రీజన్ వీళ్ళదే. టాస్క్లు ఆడే వచ్చారు. తర్వాత ఈవిడ ఒక రీజన్ ప్రకారం దానికి నన్ను నేనే అనుకుంటున్నానని ఆవిడ కౌంటర్ ప్రకారం నేను టాస్క్లు ఆడే వచ్చాను, ఓవర్కేం రాలేదు, పెద్దానికి నాకు ఒక రీజన్ ఉందన్నట్టు ఈవిడ కూడా మాట చెప్పారు. అయిపోయింది. ఉన్న దాంట్లో ఇంత ఆర్గ్యుమెంటు మొత్తం మీద ఈ సీజన్లో ఏమీ లేదాడ. నెక్స్ట్ వచ్చరికి నిన్న నేను రిస్క్లో పెట్టుకున్నాను, నన్ను నేను రిస్క్లో ఈవిడ పెట్టుకోవడం ఏంటంటే నాకు ఈ లాజిక్ అర్థం కాల. వాళ్ళు పిలిచారు కదా, వాళ్ళే ఛాన్స్ ఇచ్చి ఆడమన్నారు. నిన్న ఆ లాజిక్ కూడా చెప్పా. అపూర్వాని ఎవరిని పెట్టారు, అపూర్వ అండ్ అక్కడ ఎగ్జిట్ టు స్టేలో అబ్బా నాకు గుర్తురాదయ్యా సడన్గా ఈరోజు. అపూర్వాని ఇంకొక నూనె పెట్టారయ్యా ఎగ్జిట్ వాటిల్లో పెట్టి, వాళ్ళలో ఒకరు అపూర్వాని మనోడు వెంకిని పెట్టారు. నేను అనేది అది, ఎవరైతే మనకి అంత అవసరం లేదనుకున్న వాళ్ళకి ఆ ఛాన్స్ ఇస్తారు. ఎగ్జిట్ అయితే ఎగ్జిట్ అయిపోతారు అనవసరంగా. రిస్క్ చేశారు, వాళ్ళు రిస్క్ చేశారు ఈవిడ మీద. ఈవిడేం రిస్క్ చేసింది లేదు. గెలిచే ఇక్కడ దాకా వచ్చానని చెప్పిన తర్వాత ప్రియా తెచ్చిన పవర్ కార్డు ఏంటంటే, ఆవిడ తీసుకొని వచ్చిన పవర్ కార్డు టాస్క్ పెట్టి ఇవ్వాలి, రివర్స్ ద డెసిషన్. అంటే ఏదైనా ఒక సిచ్యువేషన్లో అది వీళ్ళు ఇష్టం వచ్చిన దానికి రివర్స్ చేయడానికి ఏం లేదు. వాళ్ళు చెప్పిన విషయంలో ఇక్కడ నువ్వు కావాలంటే ఇది వాడుకోవచ్చు అని చెప్తారు. ఎగ్జాంపుల్కి ఒకరు ఎగ్జిట్ అవ్వమని, ఒకరు ఎలిమినేట్ అవ్వమని చెప్తే ఆ డెసిషన్ రివర్స్ చేయాలి అనుకుంటే ఆవిడ దగ్గర పవర్ ఉంది. ఆవిడ అనుకుంటే బిగ్ బాస్ అవకాశం ఇస్తే డెసిషన్నే మార్చేయచ్చు. అది ఏ డెసిషన్కి వాడతారో, ఎంత చిన్న డెసిషన్ ఎంత పెద్ద డెసిషన్కి రివర్స్ చేయొచ్చు అనేది వాళ్ళు ఎప్పుడు వాడాలంటే షోకి బాగా పనికి వచ్చేటట్టు, టీఆర్పీ బాగా పనికి వచ్చేటట్టు వాడమంటారు. అది పవర్ కార్డు. దీనికోసం టాస్క్ కండక్ట్ చేయడానికి ప్రియా వచ్చారు. వస్తే ప్రియా వచ్చి ఫస్ట్ రాజకుమారి గారిని నేను సెలెక్ట్ చేస్తున్నాను అన్నారు. రాజకుమారి గారిని ఒకరిని సెలెక్ట్ చేయమంటే నేను చరణ్ని సెలెక్ట్ చేస్తున్నాను అన్నారు. చరణ్ నువ్వు ఒకరిని సెలెక్ట్ చేయమంటే చరణ్ ఫన్నీ గాయ్. నాకు తెలిసి చరణ్ అనే కంటెస్టెంట్ హౌస్లోకి వెళ్తాడో లేదో ఇప్పుడు కొంచెం నీలి మేఘాలు కమ్ముకుంటా ఉన్నాయి. అది ఎందుకంటే ఊపులో ఉన్నారు. ఓటింగ్ గురించి కూడా వీడియో చేస్తా. ఊపులో అమన్, రోహిత్, రాజకుమారి, ఝాన్సీ, చరణ్ వీళ్ళందరూ ఊపులోనే ఉన్నారు. మిథిలేష్ కొంచెం టైట్గానే ఉంది. 5 మందిని తీసుకుంటే ఒక్కోసారి చరణ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. బట్ మనోడు ఏంటంటే ఇంత స్క్రీన్ స్పేస్ వచ్చినా దాంట్లో ఇంప్రెస్ చేసే అలాంటి టాలెంట్ ఉన్న కంటెస్టెంట్. సింపుల్గా వచ్చాడు. నేను అపూర్వ అనుకుంటున్నాను, ఈ డిజర్వింగ్ అన్డిజర్వింగ్ వీళ్ళిద్దరు ఫైట్ మధ్యలో నేను వీళ్ళిద్దరికంటే డిజర్వింగ్ అని ప్రూవ్ చేసుకుందామని వచ్చా అనేసి ఫన్నీగా మాట్లాడగానే అందరు నవ్వి, మనోడు మాటలు అంత టాలెంట్ అంటే మళ్ళీ చెప్పు అనేసి చెప్పి మరి నాకు అర్థం కాక ఫాస్ట్లో వెళ్ళిపోయేసరికి వెరీ ఫన్నీగా. అంటే వచ్చిన ఇంత స్పేస్లో అయినా సందు తీసుకొని ఇంప్రెస్ చేసి వెళ్ళిపోతాడు. బాగా అనిపిస్తున్నాడు, చూడాలి. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్స్లో స్క్రీన్ స్పేస్ వస్తే ఏమన్నా ఓకే, కానీ రాకపోతే కష్టం. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ముగ్గురికి టాస్క్ ఏంటంటే, ఈ టాస్క్ రిలేటెడ్ గట్టిగా మాట్లాడాలి. చూడండి వాళ్ళకి కూడా అర్థమయ్యేటట్టు చెప్తా. ఫస్ట్ బోర్డు పెట్టుంటారు. మా బోర్డులో 3 బోర్డులు పెట్టుంటారు. 3 బోర్డులో 1 to 25 నెంబర్స్ రాసుంటారు. 1 2 3 4 5 6 7 అలా 25 దాకా. నెక్స్ట్ బోర్డులో కూడా అంతే. 2 బెలూన్స్ పెట్టుంటారు. అదేదో డిఫరెంట్ మెటీరియల్స్తో చేసిన బెలూన్ అనుకుంటా. ఆ బెలూన్కి పంపు కనెక్ట్ చేస్తుంటారు గాలి కొట్టడానికి, 2 బెలూన్స్కి. వీళ్ళ ముగ్గురు వచ్చి నిలబడి ఫస్ట్ శ్రీముఖి ఒక్కొక్కరిని అడుగుద్ది అనమాట. రాజకుమారి అని అడగనే ఆవిడ ఒక నెంబర్ చెప్పాలి. అక్కడ బోర్డు మీద, ఆవిడ కలర్ బోర్డు మీద నెంబర్ చెప్పి, ఆ నెంబర్ చెప్పినన్ని టైమ్స్ పంపు కొట్టాలి. పంపు కొట్టినప్పుడు పగలకూడదు. పగిలితే ఆవిడ అవుట్. పగలకుండా ఉండాలి. ఆవిడ టర్న్లో పగలకూడదు. మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు ఒక నెంబర్ చెప్పాలి. ఆవిడ టర్న్లో పగలకూడదు. అలా చెప్పిన నెంబర్ మళ్ళీ చెప్పకూడదు. ఓవరాల్గా 25 టైమ్స్ ఛాన్స్ ఉంటుంది పగలకపోతే. అది టాస్క్. ఇప్పుడు టాస్క్ స్టార్ట్ అయింది. ఇక్కడే ప్రాబ్లం వచ్చింది. మనం జడ్జి చేయడానికి లేకుండా పోయింది. అవతల కంటెస్టెంట్ గెలిస్తే ఏమన్నా తెలివిగా గెలిచిందా అని 100% చెప్పడానికి లేకుండా పోయింది. ఏడంటే వీళ్ళది చూపిస్తున్నారు 5, 4, 10, 14 నెంబర్లు అని చెప్తారు. ఆ 14 సార్లు 5 సార్లు 10 సార్లు వచ్చి ఒక్కొక్కరు గాలి కొడుతున్నారు. ఆ 2 పంపుల్లో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుని కొట్టుకోవాలి. ఈ బెలూన్ కొడతారా ఆ బెలూన్ కొడతారని వాళ్ళ ఇష్టం. చేస్తూ ఉన్నారు. బెలూన్ పగలట్లేదు.
ఒక్కసారిగా రాజకుమారి 14 అనింది. ఓరే నాయన 14 టైమ్స్ 21 అనింది ఒకసారి. 21 సార్లు పగులుద్ది అనుకున్నాను. డేర్ స్టెప్పులు వేసింది. ఆ తర్వాత చరణ్ కూడా చిన్న నెంబర్లు 1, 2, 3, 4లు అవి లాస్ట్లో ఉంచుకుంటాననేసి పెద్ద నెంబర్లే చెప్తున్నాడు. ఈవిడ కూడా కొంచెం పెద్ద నెంబర్లకు స్టార్ట్ చేశారు అపూర్వ గారు. అలా ఆ బెలూన్ ఈ బెలూన్ కొడతా ఉంటే అపూర్వ గారు కొట్టే బెలూన్ పగిలిపోయింది. ఇక్కడ నాకు రాజకుమారి తెలివిగా ఆడారన్న ఫీలింగ్ వచ్చింది. 100% చెప్పలేను. 100% ఆవిడ ప్లాన్గా ఆడే ఆ ప్లాన్ ప్రకారమే గెలిచారని చెప్పలేం. బట్ అట్లీస్ట్ ఒక 90 to 95% ఆవిడ తెలివిగా ఆడి గెలిచారని అనిపించింది నాకు. ఏం చేశారంటే ఒకే బెలూన్ మిగిలింది. ఆ తెలివి కూడా ఎలా ఆడుంటారో నేను చెప్తాను. 14 టైమ్స్ అనేసి 14 నెంబర్ సెలెక్ట్ చేసింది. ఒక బెలూన్ పగిలిన తర్వాత షాక్ అందరూ. రాంగ్ డెసిషన్ అనేసి ప్రియా గారు కూడా అన్నారు ఆడించి మనసులో గట్టిగా పైకి. 14 సార్లు కొట్టాలి. అవతల ఆ బెలూన్ పగిలిపోయింది. ఈ బెలూన్కి 14 సార్లు అంటే పగిలిపోయే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. 14 సార్లు కొడితే పగల. తర్వాత చరణ్ 5 అన్నాడు, 3 సార్లు పగిలిపోయింది. రాజకుమారి గారు గెలిచారు. ఇక్కడ ఆవిడ తెలివి వాడుంటే 95% ఏ తెలివి వాడుంటారని నాకు అనిపించిందంటే అవతల బెలూన్ పగిలిన తర్వాత అక్కడ నెంబర్స్ సెలెక్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఎన్ని నెంబర్స్ సెలెక్ట్ చేసి ఎన్ని సార్లు బెలూన్ కొట్టారు. మొత్తం 9 టైమ్స్ కొట్టారు. మనకు చూపించిన దాన్ని బట్టి మనకు చూపించింది 9 టైమ్స్ చూపించాల. 10 టైమ్స్ కొట్టారా? 10 టైమ్స్ మనకు చూపించాల. 3-4 టైమ్స్ ఆగిపోయిందా? 3-4 టైమ్స్ మాత్రమే చూపించారు. ఆ 4-5 టైమ్స్ చూపించారు. కాబట్టి మనం 100% ఏది స్కిప్ చేశారు ఏది స్కిప్ చేయలేదు మనం కౌంట్ చేసి చెప్పనట్లేదు. నేను అప్పటికి పెట్టుకొని ఒక్కొక్కరు ఎన్నిసార్లు ఆ బెలూన్ కొట్టారు అనేది కౌంట్ చేద్దాం అనుకోండి, ఎన్నిసార్లు పగిలిపోయిందని. బట్ మధ్యలో ఎడిట్ జంప్ అయింది. కాబట్టి నేను కౌంట్ చేసిన దాన్ని బట్టి రీజనింగ్ అనాలిసిస్ చేద్దామని ఫిక్స్ అయినాను. కానీ వర్కౌట్ అవ్వదనేసి ఆపేశారు. ఈవిడ తెలుసు కదా అక్కడ స్పాట్లో ఉన్నారు, ఈవిడ కౌంట్ చేసుకుని ఉంటారు. అది తెలివనేసి నేను అనుకుంటున్నా. కౌంట్ చేసుకోబట్టే ఆ బెలూన్ పగిలింది కాబట్టి ఇది ఇంకెన్నిసార్లు పగలొచ్చు, ఆ తర్వాత చరణ్ ఏం తీసుకోవచ్చు అని క్యాలిక్యులేట్ చేసి 14 సార్లు అని చెప్పింది. దట్ ఈజ్ సూపర్ ఇంటెలిజెన్స్. అవతల పగిలిపోయింది కాబట్టి అది ఎన్నిసార్లు పగిలిపోయింది క్యాలిక్యులేట్ చేసి 14 నెంబర్ సెలెక్ట్ చేసుకుని 14 టైమ్స్ గాలి కొట్టి అవతల 3-4 టైమ్స్ కొట్టగానే పగిలిపోయేటట్టు చేసింది. సూపర్ తెలివి అనిపించింది. ఇది ఒక కొత్త యాంగిల్ తీసుకొని వచ్చింది. అంటే తెలివిగా ఆడదేమో, అంటే పల్లెటూరు నుంచి మెట్ట ప్రాంతం నుంచి వచ్చింది కదా, ఏం ఆడుతుంది, పెద్దగా చదువుకోలేదు కదా అనేసి అనుకుంటారు. జస్ట్ ఆ సింపతితోనే లాగుద్దేమో రాజకుమారి, ఆ సింపతి యాంగిల్తోనే ముందుకు వెళ్తారేమో అనుకుంటారు. కానీ టాస్క్లో తెలివి కూడా యూజ్ చేసి తెలివిగా ఆడడం, ఆర్గ్యుమెంట్లో కూడా ప్రాపర్ ఆర్గ్యుమెంటు మంచి అనిపించుకుందాం, ఆ సాఫ్ట్గా వెళ్ళిపోదాం, సేఫ్గా ఆడదామని అనుకోకుండా డేర్గా ఆర్గ్యుమెంట్ చెప్పడం, తెలివిగా టాస్క్ని పర్ఫామ్ చేయడం, ఇవి కొత్త యాంగిల్స్ బయటపడ్డాయి. ఇక్కడ ఇంకొక యాంగిల్ కూడా చెప్తాను. రాజకుమారికి సంబంధించి బిగ్ బాస్ జర్నీ ఈజీగా ఉండబోదు. ఎందుకో చెప్తా. ఈజీగా నిజంగా ఉండబోదు. ఈ యాంగిల్ మీరు అందరూ యాక్సెప్ట్ చేయాలి. బాగా వింటే అందరూ యాక్సెప్ట్ చేస్తారు. రాజకుమారి పరిస్థితి ఏమైందంటే ఈవెన్ నాతో సహా అందరం కూడా ఎక్కువ మంది ఆవిడ ఏదైనా ఒక ఫ్లట్ చేసినా, ఆవిడ ఏదైనా ఒక ఫన్నీగా ఒక మాట అన్నా ఓవర్గా ఏంది ఓవర్ యాక్షన్ అన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే అన్ని పెయిన్స్ అన్ని ప్రాబ్లమ్స్ ఇంట్లో ఫేస్ చేసింది ఆవిడ, లైఫ్లో ఫేస్ చేస్తుంది అన్నప్పుడు ఒక్కసారిగా అక్కడి నుంచి బయటకు వచ్చి ఇక్కడ హంగామా చేస్తా, మంచి మంచి డ్రెస్సులు వేసుకొని హంగామా చేస్తా, మేకప్లు వేసుకుంటూ తిరుగుతుంటేనే పెద్దగా అనిపిస్తుంది. చాలామంది కామెంట్స్ చేస్తాం. దానికి నేను తప్పట్లా. నేను జస్ట్ కొన్ని వాటికి ఆవిడకి నెగిటివ్ వద్దంటే నేను జనాల మైండ్ సెట్ తెలుసు కాబట్టి ఆవిడికి సలహా ఇస్తూ నేను వీడియోలో చెప్పా. నా ఉద్దేశం అది కాదు. జనాల మైండ్ సెట్ తెలుసు నాకు. ఎక్కువ మంది ఏం ఫీల్ అవుతారు, ఇక మొగుడు చనిపోయారు అన్నారు, మళ్ళీ ఇంకొక హస్బెండ్ కూడా మంచిగా లేరు అన్నారు, 3 బిడ్డలు అన్నారు, ప్రాబ్లమ్స్ అన్నారు. ఆవిడ చూస్తే నవదీప్ గారితో ఫ్లట్టింగ్ చేస్తే అవసరమా ఈ డైలాగులు అనేవి వస్తాయి. ఆ నెగిటివిటీని ఫేస్ చేయాలి ఆవిడ. దాంతోపాటుగా ఏదైనా ఏడిస్తే సింపతి అనేది వస్తుంది, అది ఫేస్ చేయాలి ఆవిడ. డ్రెస్సులు మంచి వేసుకున్నా కూడా చూడు ఎంత బిల్డప్గా ఉందో, అవసరమా అనేది వస్తుంది. మేకప్లు వేసుకుంటే వస్తాయి. ఇవన్నిటి మధ్యలో మళ్ళీ టాస్క్లు ఆడుతూ ఏడుపు కంట్రోల్ చేసుకుంటూ అన్నీ చేసుకుంటూ వస్తేనే ఆవిడ జర్నీ కంటిన్యూ అవుతుంది. అంత ఈజీగా అవ్వదు. కాబట్టి నేను ఏమంటానంటే ఆవిడ జర్నీ ఎలా సాగుద్దంటే హౌస్లోకి వెళ్తే నెగిటివ్ పాజిటివ్ మధ్యలో సాగద్దు. కానీ సమ్మన జెండా లేసినట్టు సమ్మన గ్రాఫ్ లాగా లేచే జర్నీ అయితే ఆవిడ అవ్వదు. అప్ అండ్ డౌన్లు గట్టిగా ఉంటాయి. ఫుల్ నెగిటివ్ అంటే ఆవిడకి సపోర్టర్స్ అలాగే ఉంటారు, హేటర్స్ అలాగే ఉంటారు అనే జర్నీ. అంటే దానివల్ల బిగ్ బాస్కి ఇలాంటి కంటెస్టెంట్ అవసరం. ఇప్పుడు ఆవిడ ఉండే సిచ్యువేషన్కి ఆవిడ బిగ్ బాస్కి ఎక్కువ అవసరం. ఎందుకనేది నేను చెప్పిన అనాలిసిస్ ఏంటంటే, ఒక కంటెస్టెంట్కి ఎక్కువ పాజిటివిటీ ఉంటే ఆ బిగ్ బాస్ హౌస్లో అతనికి వల్ల యూజ్ లేదు. బిగ్ బాస్కి నెగిటివిటీ ఉన్నా కూడా పెద్దగా యూజ్ లేదు.
పాజిటివిటీ నెగిటివిటీ రెండు ఆల్మోస్ట్ అలాగే ఉంది అనుకో, అలాగే పెరుగుతూ ఉందనుకో, అలాంటి కంటెస్టెంట్ అవసరం. రాజకుమారి గారి సిచ్యువేషన్ అలా ఉంది. ఎంతైతే గ్రాఫ్ పెరుగుతుందో అంత హేట్ చేసే వాళ్ళు కూడా పెరుగుతున్నారు చిన్న చిన్న వాటికి. అప్పుడు హౌస్లో, బిగ్ బాస్ హౌస్లో జడ్జిమెంట్లు పాస్ అయ్యి సోషల్ మీడియాలో ఫైట్ అనేది జరుగుద్ది. ఇలాంటి కంటెస్టెంట్ ఉంటే ఇది వర్కౌట్ అవుద్ది. ప్లస్ ఆవిడ జర్నీ మాత్రం వెరీ హార్డ్ జర్నీ. చూస్తూ ఉండండి, ఖచ్చితంగా కష్టంగానే ఉంటుంది. అప్ అండ్ డౌన్లో అవుతూనే ఉంటుంది. నెగిటివ్ వద్ది, ఫుల్గా పొడుతారు, మళ్ళీ ఫుల్గా తిడతారు, ఫుల్గా నెగిటివ్ వద్ది, ఫుల్గా పాజిటివ్ వద్ది, అట్లా రకరకాలుగా జరుగుతూ ఉంటుంది. అండ్ ఈరోజు మాత్రం ఒక కొత్త యాంగిల్ బయటపడింది. స్మార్ట్ ప్లేయర్ కూడా రాజకుమారి గారు సూపర్ అనిపించారు, చాలా బాగా ఆడారు. ఆ తర్వాత గెలిచింది, అయిపోయింది, ఆవిడకి ఇచ్చేశారు, ఆ పవర్ ఇచ్చారు. ఫస్ట్ పవర్ కార్డ్ గెలిచారు. చూడండి, ఫస్ట్ పవర్ కార్డ్ ఆవిడ ఆడిషన్స్కి సంబంధించి రిలీజ్ చేసిన వీడియోకి వ్యూవర్షిప్ బాగా వచ్చింది. ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు స్టేజ్ మీద అదరగొట్టింది. ఫస్ట్ టాస్క్ పెట్టిన దాంట్లో కూడా ఫస్ట్లోనే పవర్ కార్డ్ గెలిచేసింది, స్మార్ట్గా ఆడి. అండ్ ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు కూడా అపూర్వ గారితో మంచిగానే మాట్లాడింది. అన్నిట్లో ఇంప్రెస్ చేసుకుంటూ వస్తున్నారు. గుడ్. నెక్స్ట్ వచ్చి మనీష్ వచ్చారు, మర్యాద మనీష్. ఇక్కడ కూడా కొన్ని పాయింట్లు మనం చెప్పాల్సిన పాయింట్లోనే మంచిగా. టాస్క్ అయిపోయిన తర్వాత పవర్ కార్డ్ ఏంటో తెలుస్తుంది. ఓకే, ఏదో కొత్తగా చేయాలని, ఒక్కొక్కటి ఒక రకంగా చేయాలనేసి వాళ్ళ ఉద్దేశం. ఫస్ట్ పవర్ కార్డ్ చెప్పారు. ఇప్పుడు మాత్రం టాస్క్ అయ్యేదాకా పవర్ కార్డ్ రివీల్ చేయము, ఫస్ట్ టాస్క్ పెడతామని చెప్పారు. సో ఆ టాస్క్లో భాగంగా హేమంత్ పిచ్చింగ్ చేసుకున్నాడు. నాకు అసలు అవకాశం రావట్లేదు, నేను కొంచెం రావాలనుకుంటున్నాను, నేను ఆడాలనుకుంటున్నాను, ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను అని. కానీ దాని కమాన్ రా అనేసి మనీష్ అవకాశం ఇచ్చాడు హేమంత్కి. ఆ తర్వాత మిథిలేష్ కాదు, దీపక్కి మన ఎవరు పిలిచారు దీపక్ని, వాళ్ళు ఎందుకు పిలిచారనే దాంట్లో కూడా మనకు ఆ జడ్జెస్ మైండ్ సెట్ ఏంది, తర్వాత జడ్జెస్ ఎవరిని సెలెక్ట్ చేయొచ్చు, వీళ్ళు ఒకరిని ఫైనల్గా పంపించాలంటే కూడా మనకు అర్థమయ్యేటట్టు ఉంటుంది. అందుకని రాసుకున్నా. మనీష్ సెకండ్ వచ్చి గాయత్రిని పిలిచాడు. ఎవరిని అయితే ఇన్ఎలిజిబుల్ అని అన్నారో అది మనకు డిస్కషన్ చూపించలేదు. మన 15 మెంబర్స్ని సెలెక్ట్ చేసినప్పుడు అక్కడ డిస్కషన్లో అయిపోయిన తర్వాత సంథింగ్ జరిగిందంట. ఏది సెలక్షన్ బాగానే ఉందా అనేసి ఏది జరిగితే అక్కడ ఉండే వాళ్ళలో కొంతమంది గాయత్రిది ఒకటే కొంచెం డౌట్ అన్నట్టుగా అక్కడ సెలెక్ట్ అయిన 15 మందిలో 14 మంది ఫీల్ అయ్యారంట, కొంతమంది ఎక్కువ మంది. కాబట్టి మనోడు చెప్పేటప్పుడు ఆ మాట వాడాడు. ఇన్ఎలిజిబుల్ అని ఎవరినైతే ఫీల్ అవుతున్నారో ఆవిడకి ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాను అన్నారు. ఇన్ఎలిజిబుల్ అని ఫీల్ అయింది, మనకు టెలికాస్ట్ చేయలేదు, అది నేను చెప్పేది. సో అది మనకు టెలికాస్ట్ చేయలేదు, కానీ అక్కడ జరిగింది. గాయత్రి గారిది రాంగ్ డెసిషన్, ఆవిడని సెలెక్ట్ చేయడం రాంగ్ అని మనందరం ఎలాగైతే ఫీల్ అయ్యామో, నవదీప్ చెత్త డెసిషన్ తీసుకున్నారు, చెత్త జడ్జిమెంట్ ఇచ్చారు. క్లియర్గా కళ్ళ ముందు సుమ అండ్ జ్యోత్స్న వీళ్ళిద్దరు అంత బాగా ఆడితే క్లియర్గా గివప్ ఇస్తున్నావా అంటే అవును గివప్ ఇస్తున్నానని ఒప్పుకున్న ఆవిడని తీసుకెళ్ళి అక్కడ పెడితే క్లియర్గా ఏమైందిరా, ఇంత లోపల ఏం జరిగిందిరా అన్న ఫీలింగ్ ఎవరికైనా రావాల్సిందే. కాబట్టి ఆవిడకి ఛాన్స్ ఇద్దామనేసి మనీష్ అన్నాడు. ఆవిడని పిలిచారు. నెక్స్ట్ దీపకంగా పిలిచి ఈ ముగ్గురికి టాస్క్. ఈ టాస్క్లో జరిగిన కాంట్రవర్సీ, ఈ టాస్క్లో జరిగిన గందరగోళం ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. టాస్క్ చూసిన వాళ్ళకి కూడా అర్థం కాదు నేనేం చెప్తున్నాను, మళ్ళీ వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. ఆ టాస్క్ ఏంటంటే పేపర్ ఫిష్లు ఉంటాయి, 3 రకాల కలర్స్తో పేపర్ ఫిష్లు గందరగోళంగా పడేసి ఉంటారు. వీళ్ళకి సంబంధించిన ఒక ట్రే ఇచ్చి ఉంటారు, ముగ్గురికి 3 ట్రేలు పెద్దవి. సో ఎవరి పేపర్ ఫిష్ ఎవరి కలర్ అయితే వాళ్ళు అనుకుంటారో, ఈ ఫ్యాన్ ఉంటుంది చూసారా, జపనీస్ ఫ్యాన్ అని ఇట్లా ఊపుకుంటూ ఉంటుంది చూడండి, ఇట్ట ఆ ఫ్యాన్ ఒక్కొక్కటి ఇచ్చారు. ఇలా ఊపి ఆ పేపర్ ఫిష్లు ఎగిరి వాళ్ళ ట్రేలో పడాలి. ఎవరి కలర్ ట్రేలో ఎవరి దాంట్లో వాళ్ళ ఫిష్లు పడాలి, ఎక్కువ పడాలి బజర్ అయిపోయి లోపల. అది టాస్క్. ఈ టాస్క్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మనం ఊపినప్పుడు మన ఫిష్లతో పాటు అవతల వాళ్ళ ఫిష్లు కూడా అందరి ఫిష్లు అందరి దాంట్లో పడతాయి. అప్పుడు ఈ టాస్కే ఎలాంటిదంటే ప్రతి ఒక్కరి దాంట్లోకి వెళ్ళి నువ్వు ఊపచ్చు. ఊపినా కూడా అది తప్పు కాదు, అన్ఫెయిర్ కాదు, అయ్యో నేను నిజాయితీగా ఆడలేదు అవతలోడు అన్నటికి కూడా పాయింటే లేదు. దట్ ఈస్ పాయింట్లెస్. ఎందుకంటే అది పేపర్. వాంటెడ్గా ఇంటెన్షనల్గా చేశారు అని 100% ప్రూవ్ చేయలేదు. ఎందుకంటే ఇట్లా కొట్టామనుకో అందరూ పడతాయి. వాడు నిజంగా కావాలని కొట్టాడా, వాళ్ళకి కూడా పడితే బాగుంటుందని కొట్టాడో మనం చెప్పలేం. 100% పడతాయి. పడినప్పుడు అవతలోడు దాంట్లో నుంచి బయట తీయడానికి అవతలోడు దాంట్లో గుబ్బయి కొడతాడు. దాంట్లో తప్పే లేదు. దెర్ ఈజ్ నో మిస్టేక్, దెర్ ఈజ్ నో రాంగ్. జరుగుతుంది పేపర్లో అయిపోయింది. హేమంత్ ఏం చేశాడంటే నాకే తప్పు అనిపించలేదు హేమంత్లో, కానీ నాకు ఇంకా దీపక్లో గాయత్రిలో తప్పు అనిపించింది. ఎందుకో చెప్తాం. అంటే అది కూడా తప్పలేదు, ఆ టాస్క్లో భాగమే, బట్ కొంచెం తప్పు అనిపించింది, ఎక్కడో చెప్తాను. హేమంత్ ఏం చేశాడు, దీనికి మీరు యాక్సెప్ట్ చేయకపోతే దిస్ ఈజ్ స్టేట్మెంట్, ఇది ఒపీనియన్ కూడా, ఇది అందరూ యాక్సెప్ట్ చేయాల్సిన స్టేట్మెంట్. ఇది ఎపిసోడ్ చూస్తే మీకు అర్థమవుతుంది. హేమంత్ ఏం చేశాడంటే అతని దాంట్లో ఇతని ఉన్నాయని చెప్పి ఇటు కొడుతున్నాడు, ఇతని దాంట్లో పడాలని కొడుతున్నాడు, అటు వెళ్ళి ఇటు సైడ్ కొడుతున్నాడు. అంతేగాని అతన్ని లేపేసి అతను బయటకు తోసేద్దామన్న ఫీలింగ్ లేదు. తర్వాత
అటు ఆగు చేయొద్దు, ఏంటి నా దాంట్లోకి వస్తున్నాను దీపక్ ఇబ్బంది పడుతున్నాడు. బట్ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సరే ఆ టాస్క్లో భాగంగా ఫ్లోలో అంటారే ఇదేంది అది తీస్తున్నావు, నా దాంట్లో ఇది తీస్తున్నావు అది అంటారు, తీశాడు. బట్ ఫైనల్గా వెళ్ళి టాస్క్ అంతా అయిపోయిన తర్వాత బిందు మాధవ్ గారు ఎందుకు లేచి క్లాప్స్ కొట్టారు, కనిపించలేదా, కళ్ళు పెట్టి చూడలేదా, ఎందుకు ఈ ఎలివేషన్స్, రాంగ్ ఎలివేషన్స్ ఇస్తున్నారు, రాంగ్ ఇది, దాంట్లో ఎడిటింగ్లో లేపేసినా అయిపోద్ది కదా, ఎడిటింగ్లో మళ్ళీ లేపలేదు, వీళ్ళేమో నువ్వు నిజాయితీగా ఆడావు, నువ్వు అసలు సూపర్ అనేసి క్లాప్స్ కొడతారు, వై దిస్ కొలవరి, జామ్ అయిపోయింది. నాకు అసలు షాక్ అయిపోయింది. క్లియర్గా మీరు ఎపిసోడ్ చూస్తే దీపక్ని ఏం పోడారంటే లాస్ట్కి దీపక్ గెలిచాడు అని అటు తిప్పి సినిమాలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. లాస్ట్కి దీపక్ గెలిచాడు, ఫిష్లు ఎక్కువ ఉన్నాయి, గాయత్రి గారికి ఒక 3-4 తక్కువ ఉన్నాయి, హేమంత్ ఆల్మోస్ట్ చాలా తక్కువ ఉన్నాయి. దీపక్ గెలిచిన తర్వాత వీళ్ళు నాకు కౌంట్కి ముందే దీపక్ నేనైతే నిజాయితీగా ఆడినా, గెలిచిన ఓడిపోయినా పర్లేదు, వాళ్ళు నాకు కలిపెట్టిన నేను కలిపెట్టలేదు. వై దీపక్ ఎందుకు అలా అబద్ధం చెప్పాడు? దీపక్ కూడా కలిపెట్టాడు, క్లియర్ ఫుటేజ్ ఉంది. నేను వెనక్కి వెళ్ళి చూస్తే దీపక్ కలిపెట్టడం కూడా ఎలా అంటే మన హేమంత్ వచ్చి అతని దాంట్లో ఉండి ఇతని దాంట్లో పడేదాకా చూస్తే దీపక్ ఏం చేశాడు చూసారా, ఆ సైడ్ నుంచి ఇతని దాంట్లో పడేటట్టు చూసుకోవాలా, హేమంత్ దాంట్లో ఇట్లా కొట్టాడు, హేమంత్ అన్నీ బయట పెడతాడు చేశాడు. ఒకసారి చాలా లేచిపోయి కూడా హేమంత్ అసలు నేను ఏం చేయలేదు, అవతల వాళ్ళు చేశారు అంటాడేంటి, వాళ్ళు చేసిన తర్వాత చేశాడు మరి చేయలేదు అంటాడు. దాంతోపాటుగా జడ్జి కూడా బిందు వాళ్ళిద్దరు చేసినా నువ్వు చేయలేదు, ఆనెస్ట్ గాడు, సూపర్ ఇంప్రెస్డ్ అనేసి క్లాప్స్ కొడుతుంది. చేశాడు, అంత క్లియర్ కనపడుతుంది. అతని ఇంటెన్షన్ కూడా హేమంత్ బయటకు వేయడానికే కనపడింది. ఎందుకు ఇతను ఎలా అంటాడు, బిందు గారు అనవసరంగా అంత నిజాయితీ అని పొగుడుతారు, అసలు అలా పొగిడినప్పుడు ఎపిసోడ్లో ఏం లేపారు ఎడిటింగ్లో, దానికి దీనికి సింక్ అవ్వట్లేదు ఏంటంటే నాకు అర్థం కాల. అయిపోయింది. గాయత్రి గారు కూడా లాస్ట్ సెకండ్ బజర్ అయిపోయే ముందు ఏం చేశారంటే దీపక్ దాంట్లో ఇంటెన్షనల్గా అతనే బయటికి లేపాలనే ఉద్దేశంతోనే బయటకు తోసేసింది. నిజంగానే అక్కడ ఒక 2-3 బయటపడ్డాయి. టాస్క్ బజర్ అయిపోయిన తర్వాత చేశారు. బజర్ అయిపోయిన తర్వాత చేయాలని ఇంటెన్షన్ కాదు, ఫ్లోలో చేస్తూ ఉంటే అది బజర్ అయిపోయిన తర్వాత కూడా కంటిన్యూ అయింది, ఆవిడ ఇసరడం అది బయటకు వచ్చేసింది. ఇంటెన్షనల్గా చేసింది చేయలేని తర్వాత అసలు చేశాడు మొత్తం, అసలు చేయలేదని క్లాప్స్ కొడుతున్నారు బిందు గారు. వాళ్ళు నిన్ను గెలికినా నువ్వు గెలకలేదు సూపర్ అంటది, గెలికిందయ్యా నాయన. బట్ ఇది సూపర్ హైలైట్ బంపర్ టాస్క్ అని చెప్పలేము, కొంచెం ఎండ్యూరెన్స్ ఉండాలి, ఊపుకుంటా నాన్ స్టాప్ ఉండాలి, చాలాసేపు జరుగుతుంది టాస్క్. బట్ హైలైట్గా పైకి లేపేది అబ్బా అనే టాస్క్ అయితే కాదు. దాంట్లో కూడా వీళ్ళు అబ్బా అనిపించడం కోసం ఆ హానెస్టీని తీసుకొని వచ్చింది నాకు నచ్చల. హానెస్టీది ఏమీ లేదు అక్కడ, అతను కూడా చేశాడు, క్లియర్గా కనపడుతుంది. దీనికి యాక్సెప్ట్ చేస్తారా లేదా ఎపిసోడ్ చూడాలి, కామెంట్ చేయండి అయ్యా నిజంగా. సో దీపక్ గెలిచారు, దీపక్కి ఇచ్చారు. ఏమి ఇచ్చారంటే దీపక్ ఆనెస్ట్గా ఆడాడని బిందు చెప్పిన తర్వాత లేచి క్లాప్స్ కూడా ఐఎమ్ ఇంప్రెస్డ్ అన్నారు బిందు. దీపక్ ఎమోషనల్ కూడా అయ్యారు పాపం. దట్స్ గుడ్. అతని ఉద్దేశంలో అతను ఒక జడ్జి అంత పెద్దగా లేచి క్లాప్స్ కొడుతున్నప్పుడు ఎమోషనల్ అయ్యారు. ఇక్కడ దీపక్నేమి మనం విమర్శించేదేమో, బాగా ఆడాడు, వెరీ గుడ్ పర్సనాలిటీ, చిన్న వాడు కూడా ఎమోషనల్ అవుతున్నాడు, ఏదో చేయాలి అన్న కసి కూడా ఉంది, క్లియర్గా కనపడుతుంది. అండ్ ఆనెస్ట్ పర్సనే. బట్ వీళ్ళు ఎక్కువ పొగుడుతున్నారు, అతను చేసినా కూడా చేయలేదు అంటున్నారు. దాంతోపాటు దీపక్ కూడా అతను కూడా చేశాడు కదా, ఏంటో నాకు అర్థం. చిన్న దాంట్లోనే నాకు పెద్దది కనపడింది తప్పుగా, ఏంట్రా ఇదని మీరు చేయాలి కామెంటు. దీపక్ స్కిప్ ద రౌండ్ అనే పవర్ కార్డ్ ఇచ్చాడు. ఇదేంటంటే 2-3 లెవెల్స్ ఉన్నాయి అనుకోండి ఒక టాస్క్లో. ఈ రౌండ్ అతను ఆడకుండా రెండో రౌండ్లో కూడా రావచ్చు. ఆ రౌండ్ పెద్దగా కొంచెం ఇబ్బందిగా ఉందనిపిస్తే సెకండ్ రౌండ్కి డైరెక్ట్గా వస్తాననేది కూడా చేసుకోవచ్చు, అతని ఇష్టం. అది అలాంటి పవర్ కార్డ్ ఇచ్చారు. ఇప్పుడయ్యా మెయిన్ది కళ్యాణ్ పడాల కాంట్రవర్షియల్ పాయింట్ గురించి మాట్లాడతాం, ఇంకా ఎపిసోడ్లో ఇంకొంచెం కాంట్రవర్సీ ఉంది దాని గురించి మాట్లాడతాం, అపూర్వ గురించి మాట్లాడతాం, లాస్ట్ టాస్క్ ఉంది, అగ్ని పరీక్ష లీక్స్ ఉన్నాయి కొన్ని. ఏంటంటే కళ్యాణ్ పడాల వచ్చేటప్పుడు కళ్యాణ్ పడాలకి ఇచ్చిన ఎలివేషన్ ఏమిచ్చిందంటే శ్రీముఖి సామాన్యుడిగా వచ్చాడు, సామ్రాజ్యాన్ని గెలిచాడనే లైన్తో స్టార్ట్ చేసింది అయ్యా శ్రీముఖి. సామాన్యుడిగా వచ్చాడు, సామ్రాజ్యాన్ని గెలిచాడు, కళ్యాణ్ పడాలా వస్తున్నాడు అనేసి ఆ ఎలివేషన్తో ఇంట్రడక్షన్ ఇచ్చింది. సూపర్ అనిపించింది. విత్ బిగ్ బాస్ సీజన్ 9 ట్రోఫీతో అడుగుపెట్టాడు. అప్పుడు అనిపించింది నాకు ఈ సిచ్యువేషన్కి సింక్ కాకపోయినా కూడా నాకు ఈరోజు చెప్పాలనిపించింది ఫైనల్గా. అరే ఒక కంటెస్టెంట్ ఇప్పటికీ ఆ కంటెస్టెంట్ మీద కొంతమంది కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ కావచ్చు, అనవసరమైన ట్విట్టర్లో కొంత బ్యాచ్ కావచ్చు, ఏడ్చి సస్తారు ఎందుకురా. ఆ కంటెస్టెంట్ ఒక అనామకుడిగా ఏమీ లేని పర్సనాలిటీతో 25,000 30,000 శాలరీస్తో 25,000 శాలరీ ఉండి ఒక నార్మల్ అనామకుడైన ఒక కామనర్, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ లేని ఒక కామనర్ ఆ స్టేజ్ మీదకి ఎవడు పట్టించుకోలేని పర్సన్గా వచ్చారు. వచ్చిన ఆ పర్సన్ అదే స్టేజ్ మీదకి ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9 కప్పుతో
జడ్జెస్ విన్నర్స్ జడ్జెస్గా కూర్చున్న ఆ స్టేజ్ మీదకి ఒక విన్నర్గా అడుగుపెట్టి కప్పు లేపి చూపించి అతను ఏదైతే ప్రభువు మమ్మల్ని కాపాడండి మహాప్రభు అనేసి నన్ను ఏరుకోండి, అయ్యా నన్ను సపోర్ట్ చేయండి, నాకు అవకాశం ఇవ్వమని అతను రిక్వెస్ట్ చేసుకున్న ఆ స్టేజ్ మీదకి అలా రిక్వెస్ట్ చేసుకుంటూ వచ్చిన అందరి కంటెస్టెంట్కి సలహాలు ఇచ్చే స్టేజ్లోకి వచ్చి కప్పు తీసుకొని వచ్చి విన్నర్గా నిలబడ్డాడు. దట్ ఈజ్ భయంకరమైన ఇన్స్పిరేషనల్. అది ఏ స్టేజ్ మీద అయితే అతను ఇంట్రడక్షన్ చేసుకున్నాడో, ఆడిషన్కి అటెండ్ అయ్యాడో, అదే ఆడిషన్కి అటెండ్ అయిన ఆ స్టేజ్ మీద కప్పు తీసుకొని వచ్చి నిలబడ్డ ఇన్స్పిరేషనల్ పర్సన్ కళ్యాణ్ పడాల. అతని వల్ల అగ్ని పరీక్ష అనేది అన్ని ప్లాట్ఫామ్స్లో అన్ని లాంగ్వేజ్లో క్రియేట్ అయింది, స్టార్ట్ అయింది. అలాంటి పర్సన్ని ఎప్పటికీ కూడా ఈ గెలికి 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 ట్రోల్ చేసి ఏడుస్తారు ఎందుకురా, నాకు ఎప్పటికీ అర్థం కాల. ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి వాటిని చూసైనా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి తప్పించి, అరే అచీవ్ చేశాడు, ఒక లైఫ్ మార్చాడు, ఒక ఫ్యామిలీ లైఫ్ మార్చాడు, వచ్చిన దాంట్లో కష్టపడుతున్నాడు, అది ఇది చేస్తున్నాడు, ఎవరిని గెలుక్కోవట్లేదు, ఏదో చేస్తున్నాడు, ప్రతి దాంట్లో తప్పు పట్టడం ఎందుకు అనేది అనుకోవాలి. కానీ ఇప్పటికీ ట్రోల్ చేసుకుంటూ ఇప్పటికీ ప్రతి దాంట్లో నెగిటివ్ వెతుక్కుంటూ వాసన చూసుకుంటే ఏంట్రా నాయన. ఈరోజు నాకు అనిపించింది నిజంగా అదే కనెక్టే. అరే అదే స్టేజ్కి అతను ఎంత అనామకుడికి వచ్చాడు, ఇప్పుడు అదే స్టేజ్కి ఒక ట్రోఫీ పట్టుకొని వచ్చి ఆ విన్నర్స్తో పాటు నిలబడి గర్వంగా వాళ్ళకి సజెషన్లు ఇచ్చే పొజిషన్లో నిలబడ్డాడంటే ఎంత అచీవ్మెంట్ అది. ఎలా ఉంటుందంటే మనం చదివిన స్కూల్కి మనం పెద్ద గెస్ట్గా వస్తే ఎంత అచీవ్మెంట్. అతను నిలబడి రిక్వెస్ట్ చేసుకున్న స్టేజ్ మీదకి అతను గెస్ట్గా విత్ ట్రోఫీతో వెళ్ళాడు వాళ్ళని మోటివేట్ చేయడానికి. సూపర్ పాయింట్, సూపర్ కదా అది. ఆ సిచ్యువేషన్ ఎంత సూపర్గా ఉంటుంది. ఇప్పటికీ ఏడుస్తారు ఎందుకు చిన్న చిన్నవి పట్టుకొని. ఏంట్రా నాయన మారండి. నాకు అసలు ఇప్పటికీ సింక్ అవ్వట్లేదు ఎందుకనేది. అరే ఎవరి జోలికి వెళ్ళకుండా కళ్యాణ్ అనే పిల్లోడు ఏదైతే చేసుకుంటున్నాడు, వచ్చినాయి చిన్న చిన్నవి ఏదంటే అది స్టార్ట్ చేసుకుని ఆ సాంగ్లు అవి ఇవి చేసుకుని చిన్నగా ఎదగడానికి ఏదో ట్రై చేస్తున్నాడు. కుదిరితే సపోర్ట్ చేయాలి, లేదంటే వదిలేదు. దేంట్లో ఏలు పెట్టట్లేదు, ఎవరి గురించి మాట్లాడట్లేదు, ఏవి స్టోరీలు పెట్టడు, ఏం చేయడు, ఏం పట్టించుకోవట్లేదు. ఏదో ఉన్నానంటే ఉంటాడు పాపం. అండ్ ఆ మాట్లాడేటప్పుడు ఏజ్ రీత్యా కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది ఇంకొంచెం బాగా మాట్లాడొచ్చేమో అన్నట్టుగా. ఇప్పుడు ఎగ్జాంపుల్కి తను అంటుంటాడు. ఈ కళ్యాణ్ చూస్తే కళ్యాణ్ పక్కన ఉండాలని చెప్పండి, దట్స్ రాంగ్ వే. వాంటెడ్గా అంటున్నాడని కాదు. నేను లాస్ట్ సీజన్లో కూడా చెప్పి చాలామంది అర్థం చేసుకోరు. ఈ శ్రీజకి కూడా పర్సనల్గా నేను చెప్పలేదు, కానీ ఈసారి ఎప్పుడైనా చెప్తా. శ్రీజ నాకు కొంచెం పర్సనల్గా పరిచయం ఉంది. తను అంటారు వీళ్ళు, ఆయన, వారు, అది రెస్పెక్ట్ వర్డ్. వీళ్ళకి తెలియట్లా ఆ సైడ్ ఏమన్నా అట్లా మాట్లాడతారో లేదు తెలియదు. తను అంటే హట్ అవుతారు బా. పెద్ద పెద్ద స్టేచర్ ఉండే వాళ్ళని తను అసలు అనకూడదు, వారు, ఆయన అనాలి. ఈ కళ్యాణ్ నిన్న కూడా చిరంజీవి గారిని ఎవరో నేను చూడలేదు, కింద చదివాను, తను అంటున్నాడు అనేది అనవసరంగా నెగిటివ్కి వెళ్తుంది. వారు, ఆయన, సార్ అట్లా తను అనేది చాలా సింపుల్గా నార్మల్ పర్సన్ తను అనడం అనేది సింగులర్ వర్డ్. అప్పుడు శ్రీజ కూడా అంతే, తను ప్రియ కూడా అంతే. ఆ సీజన్లో వీళ్ళకి తెలియలే, అది రెస్పెక్ట్ ఇచ్చే వర్డ్ కాదు. ఇట్లాంటివి తెలియక అంటాడు కళ్యాణ్. ఈ చిన్నవి పట్టుకొనేసి నెగిటివ్ చేస్తారు, కానీ ఈ నెగిటివ్ చేయడానికి ఏమీ లేదు, ఇన్స్పిరేషన్గా తీసుకోవడానికే ఉంది. మీకేమనిపిస్తుంది లేదు. అలాంటి కళ్యాణ్ వచ్చాడు, అతని వల్లే అగ్ని పరీక్షలు అన్ని లాంగ్వేజ్లో స్టార్ట్ అయినాయి. అది ఎవడైనా యాక్సెప్ట్ చేసి తీరాలి. అతను కొట్టిన కప్పు అలాంటిది. ఏమ్మా కప్పు కొట్టినప్పుడు కూడా మీ అందరికీ కళ్ళు చల్లబడలేదు కదరా నాయన. కప్పు కొట్టినప్పుడు చల్లబడ్డం కదా. మీ అందరికీ చాలామందికి కళ్యాణ్ హేటర్స్కి కప్పు కొట్టినప్పుడు కూడా జీర్ణించుకోలేకపోయారు. దాన్ని కూడా వాళ్ళు గెలిచారు, వీళ్ళు గెలిచారు, అన్యాయం చేశారు, మోసం చేశారు, అందరికంటే వీళ్ళే గెలిచారు, ఎక్కువ ఓటు వచ్చింది పలానా వాళ్ళకి, ఇతనికి అన్యాయం చేశారు, ఇతను వాంటెడ్గా లేపారు, ఇతను గెలవపోయినా కూడా కప్పిచ్చేశారు అనేసి ఏదైతే లేపారు. వాళ్ళే చేశారు కదా. 60+ 70 ఎంతో % ఓటింగ్తో గెలిచాడు, యునానిమస్గా గెలిచాడు కళ్యాణ్ అని. అప్పటికే ఆపడానికి లేదు. ఏడవంటారా నాయన, ఎందుకు ఏడ్చేది? అవతలోడిలో పాజిటివ్స్ చూడండి, అవతలోడు అచీవ్మెంట్స్ చూడండి. ఈరోజు ఆ స్టేజ్ మీద నిలబడ్డా ప్రౌడ్ మూమెంట్. అది సూపర్, నాకు బాగా అనిపించింది. నేను కంపేర్ చేసుకొని చూస్తే ఎక్కడైతే నిలబడ్డాడు అనామకుడుగా అక్కడ తోపు కంటెస్టెంట్ నేను కప్పుతో నిలబడి అవతలోడికి మోటివేషన్ చేయడానికి వచ్చాడు. విన్నర్స్తో కాకుండా 2 విన్నర్స్తో పాటు 3వ విన్నర్గా. అది భలే అనిపించింది నాకు. సో ఓకే, తర్వాత ఇది కూడా నాకు బాగా అనిపించింది. మీ వల్లే వచ్చింది అన్నాడు. చిన్న చిన్న మూమెంట్స్, మీ వల్లే ఇది అన్నాడు రాగానే జడ్జెస్ని. దాంతోపాటుగా జడ్జెస్ని పిలిచి మీకు ఇది అంకితం చేయాలన్నట్టుగా వాళ్ళతో పాటు పట్టుకొని చూపించడం, ఇదంతా బాగుంది. ఆ తర్వాత టాస్క్ స్టార్ట్ అయింది. ఇది ట్రోఫీ పట్టుకొని స్పీచ్ ఎవరు భాగిస్తారు అనే దాని మీద ఎవరైనా నేను అడిగిన క్వశ్చన్కి నువ్వు ఎందుకు బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటున్నావు అలాంటి 2-3 క్వశ్చన్లు అడిగాడు.
బాగా ఇంప్రెసివ్గా చెప్తే వాళ్ళకి ఈ ట్రోఫీ పట్టుకొని విన్నింగ్ స్పీచ్ బిగ్ బాస్ 10 గెలిస్తే విన్నింగ్ స్పీచ్ ఎలా ఉంటుందో అలాంటి స్పీచ్ ఇచ్చే ఛాన్స్ అయితే ఇస్తానన్నాడు. అడిగాడు. అక్కడ అమన్ బాగా మాట్లాడాడు. అమన్ గురించి కూడా ఒక 5 minutes మాట్లాడాలి. అమన్ కూడా సేమ్ రాజకుమారి లాంటి కంటెస్టెంట్. ఎలాగో చెప్తా, అది నేను చెప్పినా అది జరిగి తెరదు, మీరు అప్పుడు అర్థం చేసుకుంటారు ఇది ఎందుకు చెప్పాడు. అమన్ కూడా ఎలాంటి కంటెస్టెంట్ అంటే నెగిటివ్ పాజిటివ్ మధ్యలో జమ్మని వెళ్ళే కంటెస్టెంట్. పాజిటివ్ అలాగే ఉంటుంది, నెగిటివ్ అలాగే ఉంటుంది. ఎందుకంటే అంత యాక్టివ్ పర్సనాలిటీ. అంటే ఎక్కడ ఆగలేడు, భూమి మీద కాళ్ళు ఆగవు, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి సాధించాలన్న కసి ఉండే పర్సనాలిటీ కాబట్టి నెగిటివ్ కూడా అవుతుంటాడు అండ్ అలాగే పాజిటివ్ కూడా వెళ్తుంటాడు. ఇలాంటి కంటెస్టెంట్స్ బిగ్ బాస్కి కావాలి మనకి. మీకు అర్థం కావట్లా, ఓన్లీ పాజిటివ్ ఓన్లీ నెగిటివ్ ఉండే వాళ్ళని తీసుకురాళ్ళు. అప్ అండ్ డౌన్ అవుతుంటుంది ఇలాంటి వాళ్ళ గ్రాఫ్. చూడు ఎక్కడైనా అమ్మని మాట్లాడేటప్పుడు ఇది అందరికీ నచ్చుద్ది అన్నట్టుగా అనిపించవు కొన్ని. కొంతమంది అతి అనుకోవడం, కొంతమంది ఓవర్ అనుకోవడం, అవసరం అనుకోవడం, ఇట్లాంటివి ఉంటాయి. అలాంటి డిఫరెంట్ కంటెస్టెంట్ అమన్. అంత ఎనర్జీ చూపిస్తూ ఉంటాడు. ఇప్పుడు మాట్లాడేటప్పుడు కూడా సూపర్ మాట్లాడాడు, ఎనర్జెటిక్గా మాట్లాడగానే పిలిచి అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశం ఇచ్చి ఆ ట్రోఫీ పట్టుకొని బిగ్ బాస్ సీజన్ 10 విన్నర్ అని అనౌన్స్మెంట్ చేయగానే అతను మాట్లాడే విన్నింగ్ స్పీచ్ కానీ ఉన్నాయి, విషయం ఉంది. ఆ రోజు ఎలా మాట్లాడాలో అంతే ఎమోషనల్ అయిపోయి అంతే యాక్టింగ్ చేసి మాట్లాడాడు. సూపర్ ఎనర్జెటిక్ పర్సన్ అయ్యా. ఏదో ఒక ఇది ఉంది. ఎలాంటి ఇది ఉందంటే టాస్క్ ఆడేటప్పుడు కూడా అమ్మని ఎలా ఆడుతున్నాడంటే ఇది చెప్పచ్చలే తెలియదు, చచ్చిపోతాడన్న ఆగేటట్లేడు. వీడు చచ్చిపోతాడేమోరా ఆగండ్రా అన్న కూడా ఆపేటట్లేడు. 100% అలాగే ఉన్నాడు. అమన్ అనే కంటెస్టెంట్ ఇక అయిపోతాడు నాయన ఆపండ్రా అనేదాకా ఆడతానే ఉండేటట్టున్నాడు. అంటే అతని స్థాయికి మించి ఆడే కంటెస్టెంట్ లాగా ఉన్నాడు. అంటే అంత చిన్న చూపుగా ఇంకా ఆగిపోదాం, గివప్ ఇద్దాం అనే మెంటాలిటీ కాదు. ఏమైనా పర్లేదు ఆడుతూ ఉందాం, అవతలాడు ఆపితే తప్ప ఆపడు. ఎందుకంటే రోహిత్తో జరిగింది టాస్క్. రోహిత్, మిథిలేష్, అమన్కి టాస్క్ పెట్టారు. ఫస్ట్ లెవెల్ ఆ ఇసుకలో నుంచి 12 రాడ్స్ ఉంటాయి, ఒక్కొక్కరికి 4 రాడ్స్ పెట్టుకొని ఆ రాడ్స్కి ఫ్లాగ్ పెట్టేసి ఇక్కడ పాతాలి. 2వ లెవెల్ వచ్చి శాండ్ బ్యాగ్స్ ఉంటాయి చిన్నవి, అవి ఒక సర్కిల్లో ఎవరు ఎక్కువ పెట్టుకుంటే వాళ్ళు ఫస్ట్ లెవెల్లో ఒకరు వెళ్ళిపోతారు. ఫస్ట్ లెవెల్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అవ్వగానే మిథిలేష్ అవుట్ ఆఫ్ ది టాస్క్. ఇక్కడ మిథిలేష్ని తప్పడ్డానికో ఏం ఆడలేదు, జిమ్ బాడీ అన్నట్టుకి ఏం లేదు. నాకు కంటెస్టెంట్స్ కొంతమంది అక్కడికి వెళ్ళిన వాళ్ళు చెప్పింది ఏంటంటే మిథిలేష్ ఫస్ట్ రౌండ్లో వెళ్ళిపోయాడు, ఫిజికల్ బాడీ ఉన్నప్పటికి కూడా గెలవలేకపోయాడు అన్నారు. అది రాంగ్. ఎందుకంటే అసలు బాడీ పెట్టడానికి ఏమీ లేదు ఫస్ట్ లెవెల్లో. సెకండ్ లెవెల్ అయినా ఓడిపోయి ఉంటే మిథిలేష్ అన్నాడికి ఒక ఛాన్స్ ఉంది. కానీ ఫస్ట్ లెవెల్లో కొంత లక్ ఇలా అన్నారు అనుకో, లక్ అది. ఫాస్ట్గా ఇలా ఇసుకలో ఎత్తినప్పుడు రాడ్స్ దొరికాయి, కానీ అతనికి ఫ్లాగ్ దొరకలేదు. దానికి ఎవరేం చేయలేరు. ఓడిపోయాడు, అవుట్ ఆఫ్ ది టాస్క్. నీ ఎఫర్ట్స్ ఏం కనిపించలేదు, నీ ఫిజికల్ స్ట్రెంత్ ఏం వాడాలి కదా, వాళ్ళని ఆపొచ్చు కదా మధ్యలో అంటే అది స్ట్రైక్ అవ్వలేదు అతనికి. శ్రీముఖి అన్నారు కనీసం ఆపొచ్చు కదా వాళ్ళని, పోయే వాళ్ళని. బట్ అది అగ్నిపరీక్ష స్టేజ్ మీద ఆపిన వాళ్ళే అంటారు. ఫిజికల్ అవుతుంటే ఎందుకు ఫిజికల్ అవుతున్నాడు, పాస్ చేస్తామన్నారు ప్రతి టాస్క్. ఇక్కడేం ఆపలేదు అంటారు. ఆపితే ఒక తలకానిపి, ఆపపోతే ఒక తలకానిపి. సో ఓవరాల్గా మిథిలేష్ని తప్పబట్టి ఏం చేయలేదు, అంత ఏముంది అనేటువంటి టాస్క్ అయితే కాదు. లక్ ఫేవర్ చేయలేదు. ఓకే, నెక్స్ట్ స్టేజెస్లో చూద్దాం అన్నట్టుగా అనిపించింది. నాకేం బ్లేమ్ చేయాలన్న ఫీలింగ్ ఏం రాలా. లాస్ట్లో వీళ్ళిద్దరికి ఒక టాస్క్ అయ్యా, లెవెల్ 2. అమన్ అండ్ రోహిత్ భయంకరమైన ఫిజికల్ అయింది, హెవీ ఫిజికల్. ఇక్కడ రోహిత్కి ఉన్న కట్అవుట్కి స్ట్రెంగ్త్కి అమన్ అంత ఈజీ కాదు, పెట్టలా ఉన్నాడు. అమన్ అలా ఓకేగా ఓడిపోతాడు. అసలు ఛాన్స్ కూడా లేదు, ట్రై చేయడానికి కూడా చేయలేరు అన్నంత ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉంది రోహిత్ దగ్గర. కానీ అమను ఇచ్చాడు ఫైటు, విపరీతంగా నచ్చింది నాకు. అందుకని చెప్పింది ఇది చచ్చిపోతారా అనుకున్నదాకా ఆడే కంటెస్టెంట్. అంటే ఇంకా ఆగడు. అరే పట్టుకొని పిసుకుతుంటే ఇష్టం వచ్చినట్టు ఎత్తేస్తున్నాడు, ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు, అతను కూడా ఆపుతున్నాడు. విధాలా ట్రై చేస్తాడు అయ్యా గివప్ ఇవ్వకుండా అమను. మధ్యలో వాళ్ళు పాస్ చెప్పారు, ఎక్కువ ఫిజికల్ అవుతుందని. ఒకసారి పాస్ చెప్పారు, మళ్ళీ పాస్ చెప్పారు, 2-3 సార్లు పాస్ చెప్పారు. ఇక్కడ విషయం ఏం జరిగిందంటే కాంట్రవర్సీ జరిగింది. ఆపి అపూర్వాని సంచాలకుగా పెట్టారు. మీరు ఓవర్ ఫిజికల్ అవుతున్నారు, ఇక అపూర్వ నీది ఫైనల్ డెసిషన్ అనేసి అపూర్వాని సంచాలకుగా పెట్టి ఈ టాస్క్లో ఈ ఫైనల్ రౌండ్ ఎవరు ఎక్కువ సర్కిల్లో పెట్టారా ఏంటి, నీ ఫైనల్ డెసిషన్ నువ్వు ఏది చెప్తుంది వాళ్ళే విన్నర్ అనేసి చెప్పి ఆవిడని సంచాలకుగా పెట్టి స్టార్ట్ చేశారు. మళ్ళీ ఫిజికల్ అయింది. లాస్ట్ పాజ్ అనేది. పాజ్ అన్న టైంలో రోహిత్ సైడ్ ఉన్న 2 బ్యాగులు పాజ్ అన్న తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి, మీకు గమనిస్తే ఎడిటింగ్లో చిందరబందరగా ఉన్నాయి, నీట్గా సర్ది పెట్టుకొని ఉన్నారు పాజ్ అన్న వెంటనే. సో చాలా టైం ఉండింది మనకి. వెంటనే ఏదో పాజ్ అనగానే అమను వచ్చి తీసుకున్నట్టుగా చూపించారు, అట్లా కాదు. వాళ్ళు ఈ చంద్రబంధం కొని సర్దుకొని ఉన్న తర్వాత ఇట్లా లేచి తీసుకోవచ్చు అని అడుగుతాడు. పాజ్ అని చెప్పుంటుంది, ఆవిడ మళ్ళీ స్టార్ట్ చేయండి అని చెప్పరు. ఆ లోపల అమను వెళ్ళి తీసుకోవచ్చా అని అడిగినప్పుడు ఆవిడ ఓకే అన్నట్టుగా అంటారు, పెట్టేస్తారు. ఇక్కడ
రోహిత్ కొంచెం యాక్టివ్గా ఉండాల్సింది, రోహిత్దే మిస్టేక్. అమన్ది తప్పలేదు, పాజులో ఉన్నప్పుడు తీసుకున్నాడు, అమన్ బ్లేమ్ చేయడానికే లేదు. ఎందుకంటే అమన్ అడిగే తీసుకున్నాడు, 2 సార్లు అడిగాడు. తీసుకునేటప్పుడు రోహిత్ చూస్తూనే ఉన్నాడు. మీరు స్టార్ట్ అని చెప్పాలి కదా అంటున్నాడు, కానీ తీసుకుంటే అయిపోద్ది కదా. స్టార్ట్ అని చెప్పకపోయినా పాజులో ఉన్న అవతలోడు తీసుకున్నప్పుడు నువ్వు లాక్కోవాలి, కానీ లేజీగా కొంచెం చూస్తూ ఉండిపోవడం నాకు నచ్చలేదు. లాక్కుని ఉండాల్సింది, అతనికి అన్యాయం జరిగింది, దాని గురించి కూడా మాట్లాడతా. బట్ లాక్కొని ఉంటే బాగుండదు. ఇక్కడ అమన్ తప్పడానికి లేదు, అమన్ ఛాన్స్ దొరికింది, తీసుకున్నాడు, అడిగే తీసుకున్నాడు. ఆవిడ తప్పు ఉంది, అలా కాదు, తీసుకోకూడదు. అతనికి చెప్పలేదు ఆట స్టార్ట్ అవుతుందని, అతనికి సైలెంట్గా ఉన్నాడు, ఆట పాజ్లో ఉందని అని చెప్పి రివర్స్ ఇప్పించాల్సింది. అలా ఇప్పించలేదు. డెసిషన్ మేకింగ్లో పర్ఫెక్ట్ జడ్జిమెంట్ ఇవ్వడంలో అట్టర్ ఫెయిల్యూర్ అపూర్వ గారు. ఎందుకంటే సరే బజర్ కూడా బిగ్ బాస్ టీం ఎక్కడ గొడవ వస్తుందో అక్కడే వేస్తారు. ఇతను ఆ పాజులో ఉన్నప్పుడు తీసి లోపల వేసుకున్నాడు చూసారా, అప్పుడు బజర్ వేశారు. ఎండ్. ఎవరు గెలిచారంటే నాకు రోహిత్ గెలిచాడు. ఎందుకంటే ఆవిడ సిల్లీ రీజన్ చెప్పడం, రోహిత్ దాంట్లో తక్కువ ఉన్నాయంట అప్పటికి పిల్లోస్, అమన్లో ఎక్కువ ఉన్నప్పటికీ అమన్ ఎక్కువ ఫిజికల్ అయ్యాడు కాబట్టి అమన్ని గెలవకుండా రోహిత్ విన్నర్ అనే అనౌన్స్ చేస్తున్నాడు. అదేంది ఎక్కువ ఫిజికల్ అయింది, అమన్ ఏముంది, ఇద్దరు ఫిజికల్ అవుతానే వచ్చారు. దాంట్లో ఏముంది అక్కడ, ఫిజికల్ అయితే నువ్వు ఎక్కువ బెలూన్స్ ఉన్నా ఎక్కువ శాండ్ బ్యాగ్స్ ఉన్నా విన్నర్ కాదని అనౌన్స్ చేస్తారా? అలా అనౌన్స్ చేస్తే షాక్ అయిపోయారు. సో అక్కడ కూర్చున్న కంటెస్టెంట్స్ని అడిగారు, ఎవరు గెలిచారని మీ ఉద్దేశం అంటే అమనే గెలిచారని ఎక్కువ మంది అన్నారు. 7 మెంబర్స్. జడ్జెస్లో కూడా నీ డెసిషన్ ఊరికే చెప్పావమ్మా, పోయి కూర్చో, అమనే విన్నర్ అని అనౌన్స్ చేశారు. ఇప్పుడు మాట్లాడాలి. మీరు గమనిస్తే ఆ 2 బ్యాగ్స్ తీసుకున్న తర్వాతే అమన్ విన్ను. మనకున్న క్లారిటీ ప్రకారం నేను ఎక్కడ లెక్కేయడానికి కూడా ట్రై చేస్తాను అన్ని రకాలుగా. అండ్ ఇక్కడ నేను తప్పబడ్డది ఏంటంటే ఎడిటింగ్లో కూడా అని జడ్జెస్ని కూడా, అరే ఫైనల్గా అతని దగ్గర 2 బ్యాగ్స్ ఇతని దగ్గర 8 బ్యాగ్స్ ఉన్నాయని చెప్పాలి కదా స్వామి, మాకు చూసేవాళ్ళం ఎరిపాపలమా, అది కనీసం క్లారిటీ ఇచ్చి చావాలిగా. ఏమి ఇవ్వలేదు, వదిలేశారు. కౌంట్ చేసుకున్నాడికి మన కళ్ళకి అర్థం కావట్లేదు, అవదాని మీద ఒకటి. కానీ ఓవరాల్ నాకు అర్థమైంది, అమన్ ఆ 2 తీసుకోవడానికి ముందు రోహిత్ దగ్గర ఎక్కువనే, రోహిత్ గెలవాల్సిన పాపం కరెక్ట్గా సంచాలక్ చేస్తుంటే. అండ్ రోహిత్ కూడా తప్పుంది, అతను తీసుకుంటా ఉన్నాడు, అతను అడిగే తీసుకుంటున్నప్పుడు ఆపుకోకుండా సైలెంట్గా ఉన్నాడు. ఓవరాల్గా సంచాలక్ కరెక్ట్గా ఉండుంటే రోహిత్ గెలిచిండేవాడు. సంచాలక్ కరెక్ట్గా లేకపోవడం వల్ల ఆ 2 తీసుకునేటప్పుడు సైలెంట్గా ఉండడం వల్ల తీసుకోవడం వల్ల గెలిచాడు. అలాగని అమన్ సింపుల్గా గెలిచాడంటే అంత కట్అవుట్ పెట్టుకుని అంత ఫిజికల్ స్ట్రెంత్ పెట్టుకున్న పర్సన్తో అన్ని బ్యాగులు తెచ్చి పెట్టడం కూడా ఇంపాసిబుల్. పర్ఫెక్ట్గా చాలా టఫ్ టాస్క్, భయంకరమైన ఫిజికల్ టాస్క్, అంత పెద్ద కట్అవుట్తో ఆడాడు, గెలిచాడు కూడా. వెరీ గుడ్ అయ్యా, మామూలు కసున్న కంటెస్టెంట్ కదా అమ్మన్, నాకు తెగ నచ్చేసాడు అమ్మన్. వీడు మామూలుడు కాదురా అన్న ఫీలింగ్ వచ్చింది. అంటే ఏంద్రా ఇతను ఇట్ట ఆడుతున్నాడు అంటే ఈ పర్సన్ ఏంటంటే ఓవర్ ఎగ్జైటెడ్ పర్సన్. ఆ టైంలో ఆ ఓవర్ ఎగ్జైట్మెంట్ తప్పులు చేస్తాడు, మన ప్రతి సిచ్యువేషన్లో కనపడుతుంది. జారి కింద పడ్డాడు పిట్లో నుంచి వచ్చేటప్పుడు. ఇలాంటివే ఈ కంటెస్టెంట్ ఎలాంటి కష్టం అంటే ఏదో చేయాలన్న కసితో మిస్టేక్స్ కూడా జరుగుతుంటాయి. ఆ మిస్టేక్స్ వల్ల నెగిటివ్ కూడా అవుతుంటాడు. మళ్ళీ ఎఫర్ట్స్ చూసి ఏమి ఎఫర్ట్స్ రా నాయన, ఎంత నెగిటివ్ అయినా ఈ ఎఫర్ట్స్కి పెంచుకోవాల్సిందిరా అనే టైపు బ్రెయిన్లో క్రియేట్ చేస్తాడు. ఆ ఎఫర్ట్స్ వల్ల మళ్ళీ పాజిటివ్ నెగిటివ్ మిక్స్ అయ్యి వస్తుంటాడు. పార్ట్ అంతా ఈజీగా ఉండదు. రాజకుమారిది అమన్ది బిగ్ బాస్ హౌస్కి రేపు వెళ్ళినా వీళ్ళిద్దరు పార్ట్ నెగిటివ్ పాజిటివ్స్ మధ్యలో వెళ్తుంది, కానీ 1 సైడెడ్ గ్రాఫ్ అసలు వెళ్ళదు. చూసుకోండి, మార్క్ మై వర్డ్స్, డిఫరెంట్గా ఉంటుంది వీళ్ళిద్దరు పార్ట్. సో గెలిచాడు. సో నాకు రోహిత్ చూస్తే పాపం అనిపించింది, కానీ బట్ అతను కూడా అలర్ట్గా ఉండాలి, అతని మిస్టేక్ కూడా ఉంది క్లియర్గా. ఇది జరిగిన తర్వాత ఆ పవర్ కార్డు మనోడికి ఇచ్చారు, అమన్కి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత బ్లైండ్ కార్డు, ఇక్కడ కూడా నాకు అమన్ నచ్చాడు, తెలివిగా మాట్లాడాడు. బ్లైండ్ ఫైర్ కార్డు అంటది, అది ఎందుకు ఏంటి ఎప్పుడు వాడాలనేది చెప్తానన్నారు. అది మీ దగ్గర ఉండకూడదు, ఏదైనా జడ్జెస్కి ఇస్తే ఆ జడ్జెస్ వాడతారు సమయం చూసి అనేసి అన్నారు. ఎవరికి ఇస్తామనంటే నాకు గ్రీన్ ఇచ్చారు నవదీప్ అండ్ అభిజిత్, బాగా మాట్లాడాడు. బిందు గారు రెడ్ ఇచ్చి తర్వాత లెవెల్స్లో చూద్దాం, నీ ఆట చూడాలనుకుంటున్నా అన్నారు. ఇప్పుడు నేను ప్రూవ్ చేసుకున్నాను, అది మీకే ఇస్తున్నాను, మీరైతే సరైన టైంలో నాకు ఎప్పుడు అవసరం అప్పుడు వాడతారని తెలిసి అంటే ఇంప్రెస్ ఫీల్ అయ్యారు. బిందు గారు బాగా ఇచ్చాడరా, బాగా చెప్పాడరా రీజన్ అని, వెరీ గుడ్ అనిపించింది. అది ఇచ్చేసిన తర్వాత కళ్యాణ్ కూడా జడ్జెస్ మాట వినండి, వాళ్ళ వల్లే నేను ఇక్కడ ఉన్నానని ఒబీడియంట్గా మంచిగా డౌన్ టు ఎర్త్గా నీట్గా మాట్లాడేసి వెళ్ళిపోయాడు. వెరీ గుడ్ అనిపించాడు కళ్యాణ్. అది ఓవరాల్గా ఎపిసోడ్లో జరిగింది. కాంట్రవర్షియల్ అవి ఇవి అన్నీ ఇవయ్యా. నీకు ఏమనిపించింది, ఎవరు బాగా నచ్చారు, ఎవరు పర్ఫార్మెన్స్ నచ్చింది, నేను చెప్పిన పాయింట్స్ అన్నీ మీకు ఓకే అనిపించిందా లేదని కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ దాకా చూసారంటే లైక్ చేయండి. అగ్ని పరీక్ష ఈరోజు షూటింగ్ ఉంది. ఈరోజు ఉందా, నిన్న మొన్న లేదు, ఈరోజు షూటింగ్ ఉంది. షూటింగ్ యాక్టివ్గా జరుగుతుంది. ఇంకొక 5 ఎపిసోడ్స్ ఏమో షూటింగ్ ఉంది అంతే, మిగతా అంతా అయిపోయింది. ఇంతవరకు మామ
ఎటువంటి కాంట్రవర్సీ, ఎటువంటి గొడవ, ఎటువంటి ఆర్గ్యుమెంట్ ఏమీ లేదంట మామ. నాకు అది వింటేనే భయం వేస్తుంది. ఏంట్రా నిజమని? ఏమీ లేదంట. ఏ ఆర్గ్యుమెంట్స్, ఏ గొడవలు ఏమీ జరగలేదంట ఇంతవరకు ఇన్ని ఎపిసోడ్స్ షూట్ అయితే. టాస్క్లు పెడుతున్నారు, ఆడుతున్నారు, మధ్య మధ్యలో ఒకరిద్దరికి ఇంజురీస్ అయినాయి, గట్టిగా ఆడుతున్నారు, మంచి టాస్క్లు ఉన్నాయంట, కానీ గొడవలు, కాంట్రవర్సీలు, ఆర్గ్యుమెంట్స్ ఏం లేవు. సాదాసీదాగా వెళ్ళిపోతుందంట. కొంచెం కష్టమే, భయం వేస్తుంది నాకు. అండ్ ఎవరెవరు బాగా ఆడుతున్నారు అనేది చెప్పాను ఆల్రెడీ. మన రాజ్కుమారి, ఝాన్సీ వీళ్ళు కొంతమంది. ఆ తర్వాత హేమంత్, రోహిత్ చాలా బాగా ఆడుతున్నట్ట. రోహిత్కి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ కూడా వచ్చిందంట ఒకటి. రోహిత్ బాగా ఆడుతున్నాడు. మళ్ళీ రాజకుమారికి కూడా వచ్చిందంట. 2 సార్లు రాజకుమారి ఓటింగ్ అప్పీల్ చేసింది. భాగ్యతుల్లేరు ఒకసారి ఓట్ అప్పీల్ చేసింది. హేమంత్ ఒకసారి ఓట్ అప్పీల్ చేశారు. ఇలా ఆడుతున్నారంట. అండ్ మీరు ఓట్లు వేస్తున్నారు కదా, ఎవరికి వేస్తున్నారు ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. ఎవరిని బిగ్ బాస్ సీజన్ 10 హౌస్లో చూడాలనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. అంతే మామ. సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింకు, ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్, వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తాను. దాంట్లో అప్డేట్స్ వస్తుంటాయి బిగ్ బాస్ అప్డేట్స్ ఎర్లీగా వస్తుంటాయి. వాటి రెండింటిలో ఫాలో అయ్యి ఉండండి. కింద డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో ఉన్నాయి. దాంతోపాటుగా ఈ షర్ట్ బాగానే ఉంది. షర్టు మంచి షర్ట్ మా ఇది. ఈ షర్ట్ లింకులు ఇస్తుంటే కొంతమంది ఏందన్నా షర్ట్ లింకులు ఇస్తూ అంటారు. కొంతమందిగా బొచ్చిన మంది మనకి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తాను, షర్ట్ లింక్ ఉంటే కామెంట్ చేయన్నా, ట్యాగ్ చేయనని. నాకు ఏదైనా కనిపిస్తే షర్ట్లు, మనం వేసుకున్న షర్ట్లు అక్కడ కానీ ఉంటే నేను ట్యాగ్ చేస్తూ ఉంటాను. ఇది కూడా స్క్రీన్ మీద ఒకవేళ షర్ట్ అవైలబుల్ ఉంటే ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. మన వీడియోస్ చూస్తున్న మీరు, మీ ఫ్యామిలీ హ్యాపీగా, హెల్తీగా ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ ఆల్. బాయ్. రీల్ కూడా చేస్తాం.